అభివృద్ధి చెందాక అక్కడి నుంచి వెళ్లిపోమంటే ఎలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందకపోతే తామేం చేయాలన్నారు. అయితే ధర్మాన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. వందల లక్షల కోట్లు వాడేసా డబ్బంతా అక్కడ పెడతారు. అమరావతి అలాగే అభివృద్ధి చెందుతుంది. అంతా చెందిన తర్వాత అమరావతి చుట్టూండోళ్ళు మనకేం చెప్తారంటే, మీరు మళ్ళీ అమరావతి వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి హైదరాబాద్ లాగా అని కూడా అంటారు. అనరా? ఎప్పుడైనా ఒక ప్రాంతాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ళు ఏదో ఒకరోజు ఆ మాట అనక తప్పరు. మీరు సమానంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సందేశం మనకు హైదరాబాద్ విడిపోయినప్పుడే మనకు అర్థమైంది కదా. నిజంగా ఇక్కడ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ పార్టీలో పనిచేసినటువంటి మాజీ శాసనసభ్యులు నేను అడుగుతా ఉన్నా, మీరు ఈ మాత్రం నోరు మెదపలేరా అమరావతి మీద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీది అసలు మానవత్వం ఉందా? మీరు అసలు మనుషులేనా? ఈ ప్రాంతంలో ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లతో మీరు గెలిచి ఇవాళ అమరావతి మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి బాటకి సమాధానం చెప్పలేనటువంటి ఒక కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులారా హెచ్చరిస్తా ఉన్నా. పుట్టగతులున్నావు మీకు. మన రాజధాని ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ, అక్కడ ఉంచేస్తావు, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి ఇక్కడ బంధించేస్తావు. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? ఇది కరెక్ట్ కాదని మనం చేస్తాం. ఉత్తరాంధ్ర నాయకుల్ని అడుగుతా ఉన్నా, ఉత్తరాంధ్రలో మరి అభివృద్ధి మీద మీరు మాట్లాడరు. ఇవాళ అమరావతి 5 సంవత్సరాలు 3 రాజధానుల పేర్లు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 900 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప ఉత్తరాంధ్రకి వీసవంతమైన ఏమైనా చేశాడా?